శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుదును. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మానక ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించు దేవుడు మీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన కృప మీకు శాశ్వతముగా సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వాగ్దాన ఫలములను అనుభవిస్తున్న మీరు మాకు తెలియచేస్తున్న మీ కృతజ్ఞతలను బట్టి, దేవుని ఎడల మీరు చూపుతున్న కృతజ్ఞతను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. భూమి మీద మనం పొందుచున్న ఏ ప్రేమ అయినను, ఏ బంధమైనను, ఏ స్నేహమైనను అశాశ్వతమైనదే అని మనకి ఈ మాటలు అర్థమవుతుంది కదా. అశాశ్వతమైన ఈ బంధాలలో అనేక సార్లు హృదయం గాయపరచబడి శాశ్వతుడైన దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేనైతే శాశ్వతంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమ మత్సరము లేనిది, అది ఉప్పొంగనిది, డంబము లేనిది. దేవుని ప్రేమ నిష్కళంకమైనది. అట్టి శాశ్వతమైన ప్రేమ చేత దేవుడు మనలను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు కదా. యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? అశాశ్వతమైన వాటి కొరకు ప్రాకులాడుతూ పరుగులెడుతూ హృదయములో కొరత కలిగి, గాయము కలిగి, నిరాశతో నిట్టూర్పు విడుస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, శాశ్వతుడైన దేవుని యొద్దకు మనము వచ్చిన ఎడల దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పులేని దేవుడు, మాట తప్పని వాడు కనుక ఇంత గొప్ప దేవుని మనము కలిగి శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించబడటానికి బద్దులుగా ఉందుము కాక, ఆ దేవుని ప్రేమకు మనము ఏమాత్రము దూరము కాక, అశాశ్వతమైన వాటి కొరకు పరుగులిడుతూ శాశ్వతుడైన దేవునికి దూరము అయ్యే పరిస్థితి ఏది కూడా ఉండకుండును గాక. దేవుని కృపలో, ఆయన ప్రేమలో, ఆయన సహవాసములో నిలిచియుందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. శాశ్వతమైన ప్రేమ చేత మమ్మలను ప్రేమిస్తున్నారయ్యా. అశాశ్వతమైన వాటి కొరకు ప్రాకులాడి పరుగులెత్తి జీవితమంతా నిరాశతో నిట్టూర్పుతో మిగిలిపోయింది అని కృంగిపోతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి, దయచూపండి, మీ సహాయమును అనుగ్రహించండి. మీ ప్రేమ చేత, కృప చేత బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి అయ్యా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి, మీ దయతో బిడ్డలను ఆదరించండి, నాను నిమ్మళపరచండి, నెమ్మదిని కలుగు చేయమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృపచూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమ చేత దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఇంకేం కావాలి? అశాశ్వతమైన వాటి కొరకు ప్రాకులాడింది చాలు. దేవుని నామమునందు విశ్వాసం ఉంచండి. ఆయన కృపను సమృద్ధిగా పొందుకొని ఆయనకు సాక్షులుగా మార్చబడుతుముగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.